ఈ సీజన్లో ఏదైనా మంచి జరిగిందంటే అది ఒకే ఒకటి, డెమాన్ బాబు 15 lakhs సూట్ కేసుతో హౌస్ నుంచి బయటికి రావడం. అండ్ ఎలాంటి టైంలో ఆ పిల్లడు 15 lakhsతో బయటికి రాగలిగాడు అంటే డెమాన్కి ఓట్స్ వేయొద్దు అని ఒక ప్రచారం, డెమాన్ ఓట్స్ కూడా కళ్యాణ్కే వేయండి అని ఒక ప్రచారం జరిగినప్పుడు కూడా దాన్ని తట్టుకుని థర్డ్ ప్లేస్లో ఉండగలిగాడు. మేబీ అలాంటి ప్రచారం జరగకపోతే డెమాన్ సెకండ్ ప్లేస్లో ఉండేవాడేమో, తనూజ విన్ అయ్యేదేమో, ఏమైనా జరిగేది. ఒకటి మాత్రం నిజమబ్బా, పిఆర్ లేకుండా హౌస్లోకి వెళ్తే డెమాన్ లాగా ఫుల్ పాజిటివిటీతో హౌస్ నుంచి బయటకు వస్తారు. పిఆర్తో వెళితే మేబీ కప్పు విన్ అవ్వచ్చు, బట్ పాజిటివిటీ రాదు. ఇప్పుడు కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత ఏం లేదు, సింపతి గెలిచింది, హార్డ్ వర్క్ ఓడిపోయింది, ఫేక్ గెలిచింది, రియాలిటీ ఓడిపోయింది, సింపుల్. అంతకుమించి ఏం జరగలేదు ఈ సీజన్లో. ఏ రకంగానూ కూడా కళ్యాణ్ ఈ సీజన్ విన్ అవ్వడానికి అర్హుడే కాదు. కళ్యాణ్కి ముందు తనూజ ఉంది, డెమాన్ ఉన్నాడు, ఇమ్ము ఉన్నారు. వీళ్ళు ముగ్గురు తర్వాత ఏమైనా కళ్యాణ్కి ఛాన్స్ ఉండాలి, కానీ వీళ్ళు ముగ్గురు ఉండగా కళ్యాణ్ ఈ సీజన్ విన్ అవ్వడం అన్నది వర్స్ట్, మామూలు వర్స్ట్ కాదు. అసలు ఆ పిల్లడు ఏ రకంగానో అర్హుడు కాదు, అసలు ఫినాలేలోకే అర్హుడు కాదు. ఏం చేశాడు, హౌస్లో ఒక 4-5 టాస్క్లు ఆడాడబ్బా, అంతకు మించి ఉత్తరించింది ఏం లేదు ఆ పిల్లోడు. ఏంటది సోల్జర్ కార్డు వాడుకున్నాడు, సైనికుడు అని చెప్పేసి వీడియోస్ చేసుకున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, బిగ్ బాస్ కళ్యాణ్ని ఒక ముద్దు బిడ్డగా పెట్టుకుంది. పెట్టుకుని దానికి తగ్గట్టు తనూజ మీద నెగిటివ్ వీడియోస్, నెగిటివ్ ప్రోమోస్ వదులుకుంటా వచ్చారు. చాలా తెలివిగా తనూజని నెగిటివ్ చేశారు. అండ్ డెమాన్ ఎక్కడికి హైప్ వచ్చేస్తుందా అని నేను మొన్న జర్నీ వీడియోలోనే చెప్పాను. డెమాన్కి సంబంధించిన చాలా సీన్స్ కట్ చేసేసారు. సో ఆ రకంగా డెమాన్ని తొక్కేశారు. ఇంకా ఇమ్ముని అంటారా, ఇమ్ముని ప్రతి వారం నువ్వు సూపరు తోపు అన్నారు, కానీ ఒక్కరోజు కూడా హింట్ ఇవ్వలేదు. టీఆర్పీ కోసం తనూజను వాడుకున్నారు, టాస్కుల్లో బాగా ఆడి టాస్కుల్లోంచి టీఆర్పీ కొట్టడానికి ఏమో డెమాన్ని వాడుకున్నారు, కామెడీ కోసం ఏమో ఇమ్మును వాడుకున్నారు. అబ్బా అంతే, అంతకు మించి ఏం లేదు. వీళ్ళకి ముందు నుంచి ఒక ఫిక్స్డ్ విన్నర్ని పెట్టుకుని దానికి తగ్గట్టే ఎపిసోడ్స్ కట్ చేసుకుంటూ వెళ్ళారు. దానికి తగ్గట్టు ఏదైతే ఫిక్స్డ్ విన్నర్ ఉన్నాడో సింపతి స్టారు, వాళ్ళు బిగ్ బాస్ టీం అంత తక్కువ ఏం కాదు. వాళ్ళకి తెలుసు మనం ఎవరిని ఫిక్స్డ్ విన్నర్గా పెట్టుకుంటే వాళ్ళు బయట ఏం చేయగలరు. ఇప్పుడు పిఆర్ లేని డెమాన్ని ఫిక్స్డ్ విన్నర్గా పెట్టుకున్నాం అనుకో, బయట ఆ పిల్లోడికి పిఆర్ లేడు, బయట పబ్లిసిటీలు ఎలా ఇచ్చుకుంటాడు ఆ పిల్లోడు, ఇచ్చుకోలేడు. మనం అదే కళ్యాణ్ ఫిక్స్డ్ విన్నర్గా పెట్టుకున్నాం అనుకో, మనం లోపల కళ్యాణ్కి తగ్గట్టు మనం ఎడిట్స్ చేసుకుంటాం. బయట ఒక బిగ్గెస్ట్ పిఆర్ను, బిగ్ బాస్ తెలియకుండా ఉంటాయి బిగ్ బాస్ టీంకి అన్నీ తెలుసు, ఎవరు బిగ్గెస్ట్ పిఆర్ని పెట్టుకుని వచ్చారు, ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయబోతున్నారు అన్నీ తెలుసు వాళ్ళకి. సో ఈ పిల్లడు ఎలాగో సోల్జర్ కార్డు వాడుకుంటాడు. జనాలు దేశభక్తిని చూసుకుని ఎంతమంది మేధావులు ఉంటారబ్బా, ప్రతి ఒక్కళ్ళు సోల్జర్ అనేటప్పుడు అమ్మా మా సోల్జరా, మా బంగారం, మా దేశాన్ని కాపాడే సోల్జరా అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. సోల్జర్ అంటే ఆ రెస్పెక్ట్ ఉంది ఆడియన్స్లో, దేశభక్తి ఉంది. ఆ దేశభక్తిని వాడుకుని ఓ రేంజ్ యాడ్స్ ప్రభంజనం నడిచింది ఈ వారం. సో బయట ఈ యాడ్స్ ప్రభంజనము విపరీతంగా సోల్జర్ కార్డు జనాలు గుడ్డిగా వేసారు. సో గెలుచుకున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూద్దాము ఎంతవరకు దేశ సేవ చేసేస్తాడు. అండ్ కొన్ని ప్రామిస్లు కూడా చేశాడు కదా, ఆర్ఫాన్స్, ఏకంగా 3 ఆర్ఫాన్స్ని అడాప్ట్ చేసుకుంటావు, ఎన్ని రోజులు అడాప్ట్ చేసుకుంటావు, ఎంత చదివించేస్తావు, వాళ్ళ కోసం ఏమేం చేసేస్తావు, అవి కూడా చూద్దాము. సో ఈ ఒకటి మాత్రం నిజం, తనుజ ఫ్యాన్స్ ఎక్కువ ఫీల్ అవ్వకండి. ఆ అమ్మాయి హౌస్లో చాలా బాగా కష్టపడ్డది. బిగ్ బాస్ తెలుగులో నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఒక లేడీని విన్ అవ్వనివ్వరు. సో చూస్తూనే ఉన్నా కదా ఈ వారం అంతా, ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు వీడియోస్ వైరల్ చేశారు. ఆ అమ్మాయి మీద ఫుల్ నెగిటివ్ చేశారు. అంత నెగిటివిటీలో రన్నర్ అప్ రావడమే ఆ అమ్మాయికి చాలా ఎక్కువ. అసలు ఏమి ఈ వారం సీజన్ ఒక 5th వీక్ నుంచి అనుకుంటా ఆ అమ్మాయికి నెగిటివ్ ప్రోమోస్ వస్తానే ఉన్నాయి. అన్ని నెగిటివ్ ప్రోమోస్ని తట్టుకుని రన్నరప్లో నిలబడటమే చాలా గ్రేట్. ఆ అమ్మాయి అసలు అంత నెగిటివిటీకి రన్నరప్లో కూడా ఎవరు ఉండలేరు. సో తనుజ ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ అవ్వకండి. అంట ఆ అమ్మాయి బయటకు వస్తుంది, మళ్ళీ ఏబీబీ జోడీలోనో పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు 1 year వరకు ఎటు వెళ్ళకూడదు. బట్ ఒకటి, సెలబ్రిటీస్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో కొన్ని రోజులు ఉండి ఎంజాయ్ చేసి వెళ్తానంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చు వితౌట్ పిఆర్. అలా వితౌట్ పిఆర్ వెళ్ళండి. విత్ పిఆర్ని పెట్టుకుని మేము విన్ అయిపోతాం సీజను అనుకుని కనుక వెళ్తే, ఎస్పెషల్లీ కామనర్స్ ఉన్నప్పుడు వెళ్తే మిమ్మల్ని విన్ అవ్వనివ్వరు. అంతే, ఇది బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. సో కాబట్టి చూసుకోండి, మిగిలిన వాళ్ళు పెద్దగా వెళ్ళకండి. అంటే తనూజ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, డెమాన్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీతో ఉండండి. మామూలు హ్యాపీనెస్ కాదు. 15 lakhs కాదు, ఆ పిల్లడు ఎంతైనా సంపాదించుకుంటాడు, ఫుల్ సక్సెస్ అవుతాడు లైఫ్లో. 0 నెగిటివిటీతో ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చాడంటే అది డెమాన్ తర్వాత ఇంత కొంచెం అప్పుడప్పుడు కొన్ని పనుల వల్ల ఇంత నెగిటివిటీ వచ్చిందేమో, కానీ ఎమ్ముకు కూడా ఏం నెగిటివిటీ లేదు.
చూడండి, పిఆర్ లేకుండా హౌస్లో అడుగు పెట్టారనుకో, ఇలా ఎలాంటి నెగిటివిటీ లేకుండా హౌస్ నుంచి బయటకు వస్తారు. జీరో నెగిటివిటీతో వచ్చింది మాత్రం డెమాన్. చాలా హ్యాపీగా వాళ్ళ ఫాదర్కి ఏదైతే ట్రీట్మెంట్ కోసమో, ఇదే కదా మనకు కావాల్సింది, ఆ పిల్లోడు సూట్ కేసు తీసుకోవాలి. ఎందుకంటే అలాగే విన్నామని ఎవరు తొక్కేశారు కదా, ఆ పిల్లోడు కనీసం సూట్ కేసుతో వెళ్ళాలి, వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఈ విషయంలో మాత్రం ఈ సీజన్లో నాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఏమన్నా ఉందంటే డెమాన్ సూట్ కేసుతో బయటికి రావడం. ఇంకా ముందు నుంచి ఫిక్స్ అయిపోయాం, అబ్బా కళ్యాణ్ నన్ను చేసుకుంటారని. నేను ఓటింగ్ అవ్వగానే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టా, తనుజ ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ అవ్వకండి అమ్మా, అక్కడ ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ విన్నర్ ఉన్నాడు, తన్నే చేసుకుంటారు, దానికి తగ్గట్టు చూసాం కదా మనం యాడ్స్ ప్రపంచం. సో ఇది తనుజ ఫ్యాన్స్కి ఇంకోటి చెప్తున్నా, చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకటే మెసేజ్లు, అక్క తీసుకోలేకపోతున్నాం అని. అలా ఉండొద్దు, అస్సలు ఉండొద్దు. అలా కనుక మీరు ఉన్నారనుకోండి, తీసుకోలేకపోతున్నా అన్న సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, బిగ్ బాస్ చూడొద్దు. ఎందుకు మనం ఏదైనా ఒకటి చూసామంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం చూడడం మానేసి మీరు అయ్యో ఓడిపోయింది తీసుకోలేకపోతున్నా అంటే, ఆ పిల్ల బాగానే తీసుకుంటుంది, ఆ పిల్ల బీబీ జోడీలో కూడా చేసుకుంటుంది, ఇప్పుడు ఖచ్చితంగా చేసుకుంటుంది. అంటే కళ్యాణ్తో చేయదబ్బా, ఇంకా కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ కట్టు. ఎందుకంటే బయటకు వచ్చాక తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ చెప్తారు నీ విషయంలో బయట ఏమేం జరిగాయి, నువ్వు రన్నర్ అప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అవన్నీ ఆ అమ్మాయికి చెప్తారు. సో అమ్మాయి కళ్యాణ్కి దూరంగా ఉంటుంది. లేదంటే కళ్యాణ్ అండ్ ఈ అమ్మాయితో బీబీ జోడి ప్లాన్ చేశారంట, బట్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. డెమాన్ అండ్ రీతు వాళ్ళని మనం, డెమాన్ అండ్ రీతు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ అబ్బా. అండ్ వాళ్ళిద్దరు ఇప్పుడు ఇందులో బీబీ జోడీలో కూడా వస్తున్నారు, ఎంజాయ్ చేయండి, వాళ్ళని చూసుకోండి, ఎంజాయ్ చేయండి, దే డిజర్వ్ దట్ హ్యాపీనెస్. తనుజ మాత్రం ఇమ్ముతో వచ్చే ఛాన్స్ ఉందంట బిగ్ బాస్ జోడీకి. సో నేను ఇప్పుడే లేచా, మీరు అందరూ చాలా మెసేజ్లు పెట్టేస్తున్నారు, అక్క తీసుకోలేకపోతున్నాం అని. సో అందుకు ఇమ్మీడియట్గా నేను ఎపిసోడ్ కూడా చూడకుండా చూసా. ఇంక ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూస్ చేసుకోవడాలు ఇవన్నీ ఆమె అవసరం లేదు. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ మనకి ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎవరైనా వాళ్ళు, ఇప్పుడు మీకు ఏదో మీ హెల్త్ పాడైపోద్దబ్బా, ఇలా టెన్షన్ పడిపోయి వాళ్ళు వచ్చి మీకు ఏమైనా చేస్తారా, చెయ్యరు. చూసాం కదా వాళ్ళ హౌస్లో బాగానే ఉన్నారు. మేబీ బయటకు వచ్చాక తనుతో కళ్యాణ్తో మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా మాట్లాడినవారు, ఎందుకంటే చూసారు కదా వాళ్ళు ఏమేం జరిగాయి బయటని. అయినా కూడా తన లైఫ్లో తను మూవ్ ఆన్ అవుతుంది, బీబీ జోడీకి వస్తుంది, అన్నీ చేసుకుంటుంది. మీరు అనవసరంగా అయ్యో మా ఓట్స్ వేస్ట్ అయిపోయాయి అని అనుకోకండి. మీరు ఒక వర్తీ కంటెస్టెంట్కి ఓట్ వేసారని హ్యాపీ ఫీల్ అవ్వండి, అంతే. హ్యాపీ ఫీల్ అవ్వండి, మూవ్ ఆన్ అవ్వండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. మీరు మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఆ తర్వాతే ఎవరైనా. సో ఇది చెప్పాలనుకుంటున్నా. అండ్ నేను నా రెగ్యులర్ ట్రిప్ ఉంటుంది కదా టాహో, నేను 2 డేస్లో టాహో వెళ్ళబోతున్నా. మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాహో వెళ్ళిన వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ అవి ఏమన్నా పెట్టనా, మీ ఒపీనియన్ ఏంటి, ఇక్కడ నుంచి మన ఛానల్లో ఏం చూడాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎవ్వరు కూడా ఇది ఇక్కడితోనే వదిలేయండి. మీకు గనక మనసులోకి తీసుకోలేకపోతున్నాను ఇలాంటి ఫీలింగ్ ఏమన్నా ఉందా, అసలు బిగ్ బాస్ చూడొద్దు, బిగ్ బాస్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, చూడొద్దు. సో టాటా బై బై.